హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే కావ్య దుగ్గిరాల ఇంటికి భోజనం తీసుకొని రావడం రాజ్కి ఎంత మాత్రం నచ్చదు. ఇక అప్పుడే ఇంద్రాదేవి, వాడి మాటలేం పట్టించుకుంటావు కావ్య, వాడికి మనకి అసలు ఏ సంబంధం లేదు, నువ్వు పద, ముందే మాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం వడ్డించు అని చెప్పి సుభాష్, ప్రకాష్, సీతారామయ్య, ఇంద్రాదేవి నలుగురు కూడా కావ్య తెచ్చిన భోజనం అయితే తింటారు. లంచ్ అయిన తర్వాత అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే రుద్రాని మాత్రం ఈ కావ్య ఎందుకు వచ్చింది, అసలు ఏం ప్లాన్తో వచ్చింది, పర్మనెంట్గా ఇంట్లో సెటిల్ అయిపోవడానికే వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే కావ్య వచ్చి, అమ్మమ్మగారు మీకు నైట్కి డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసాను, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్తే ఇంతలోనే రాజు వచ్చి, ఒక్క నిమిషం ఆగు, నువ్వు తీసుకొచ్చిన భోజనం మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చిందని ప్రశంసలు వర్షం కురిపించారు, అందరికీ నచ్చి ఇష్టంగా తిన్నారు కాబట్టి ఇదిగో ఇందులో టిప్పుతో సహా ఉన్నాయి అని చెప్పి కొంత డబ్బులు కావ్యకైతే ఇవ్వబోతూ ఉంటే రాజు అలా ఇన్సల్ట్ చేసినందుకు షాక్ అయిపోతుంది కావ్య. అప్పుడే ఇంద్రాదేవి పైకి లేచి, రాజ్, ఏంటి నువ్వు చేస్తున్న పని, నువ్వు చేసేది తప్పని నీకు అసలు అనిపించడం లేదా, ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నా మా ఆరోగ్యం గురించి మేము తినే ఫుడ్ గురించి అసలు ఏమాత్రం పట్టించుకోలేదు ఎవరు, కానీ నువ్వు అన్న మాటల్ని, నువ్వు చేసిన పనుల్ని, నువ్వు చేసిన మోసాన్ని అన్నింటినీ పక్కన పెట్టి అన్నపూర్ణాదేవిలా మా ఆకలి తీర్చడానికి వచ్చిన కావ్యని ఇలా అవమానిస్తావా, నీకు అసలు సిగ్గనిపించట్లేదురా అని ఇంద్రాదేవి అంటే అప్పుడే సీతారామయ్య, వాడు ఈ మధ్య చాలా నిష్ఠూరంగా తయారవుతున్నాడులే చిట్టి, అమ్మ కావ్య ఇవేం నువ్వు పట్టించుకోకు, నువ్వు వెళ్ళిరా అని చెప్తే సరే తాతయ్య గారు అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే రాజ్ తన మనసులో, నేను చేసింది తప్పని నాకు కూడా తెలుసు, కానీ మళ్ళీ కళావతి ఇంటికి రాకుండా ఉండాలంటే ఇలాగే చేయాలి మరి అని అనుకుని ఇక కార్ తీసుకుని ఇంట్లో నుండి బయటికి వస్తాడు రాజ్. కారులో తను వెళ్తూ ఉండగా ఓ చోట చెట్టు కింద కళ్యాణ్ కూర్చొని చాలా బాధపడుతూ కనిపిస్తాడు రాజ్కి. వెంటనే రాజ్ కార్ ఆపి కళ్యాణ్ దగ్గరికి వస్తాడు. ఏంట్రా, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే ఇప్పుడు అన్నయ్యకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్. అప్పుడే రాజ్, చూడు కళ్యాణ్, ఈరోజు పరిస్థితులన్నీ మనల్ని వేరు చేసి ఉండొచ్చు, కానీ మనం ఎన్నాళ్ళు కలిసే ఉన్నాం, ఒకరి ఆలోచనల గురించి ఒకరికి బాగా తెలుసు, మరి నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే అదేంటని అడిగితే నాకు చెప్పకపోతే ఎలారా, ఏమైందో చెప్పు అని అడిగితే ఇక జరిగింది చెప్తాడు కళ్యాణ్. లిరిక్ రైటర్ లక్ష్మీకాంత్ కళ్యాణ్ని 3 ఏళ్ల వరకు అసిస్టెంట్ రైటర్గా తన దగ్గర అపాయింట్ చేసుకుంటాడు, అలాగే తను అగ్రిమెంట్ కూడా రాయించుకున్నాడని చెప్తాడు. అప్పుడే రాజ్, సంతోషించాల్సిన విషయమే కదరా, మరి ఎందుకు అలా బాధపడుతున్నావు అని అంటే, అదే అన్నయ్య, ఇప్పుడు ఉన్న పలంగా ఏమైందో తెలీదు, సడన్గా నిన్ను అసిస్టెంట్ రైటర్ పోస్ట్ నుంచి తీసేస్తున్నానని, నువ్వు వేరే వాళ్ళ దగ్గర ఎక్కడైనా ట్రై చేసుకోమని చెప్పాడు, వచ్చిన అవకాశం కూడా పోయింది, అసలు ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదు నాకు, ఆయన్ని ఎంత అడిగినా చెప్పడం లేదు అని చెప్తే, సరే కళ్యాణ్, నువ్వు ఈ విషయంలో బాధపడాల్సిన అవసరం ఏం లేదు, ఈయన కాకపోతే ఇంకొక రైటర్ దగ్గరైనా నీకు అవకాశం దొరుకుతుంది, నువ్వేం బాధపడకు అని తనకు నచ్చచెప్పి ఇంటికి పంపించేసి లిరిక్ రైటర్ లక్ష్మీకాంత్ దగ్గరకు వెళ్తాడు రాజ్. అప్పుడే ఎవరు మీరు అని రాజ్ని అడిగితే, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి స్వరాజ్ని, దుగ్గిరాల ఇంటి వారసుణ్ణి అనేసరికి లక్ష్మీకాంత్కి వచ్చింది కళ్యాణ్ అన్నయ్య అని అర్థమైపోతుంది. ఏంటి, మీ తమ్ముడిని నా దగ్గర నుంచి పనుల నుండి తీసేసానని మీరు వచ్చారా అడగడానికి అని అంటే, నేను అడగడానికి రాలేదు, మీతో తేల్చుకోవడానికి వచ్చాను అని చెప్తాడు రాజ్. ఏంటి మీరు నాతో తేల్చుకునేది అని అడిగితే, మీరే తనని లిరిక్ రైటర్గా అపాయింట్ చేసుకున్నారు, మరి అలాంటిది ఇప్పుడు మీరే సడన్గా తనని వర్క్లో నుండి తీసేశారు, దానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని అడిగితే, అప్పుడే లక్ష్మీకాంత్ తడబడుతూ, నా కారణాలేవో నాకుంటాయి, మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటే, చెప్పి తీరాలి, ఎందుకంటే మా తమ్ముడు మీ దగ్గరే 3 ఏళ్ళు పని చేయాలని తనతో అగ్రిమెంట్ రాయించుకున్నారు, అగ్రిమెంట్ రాయించుకున్నప్పుడు ఆ అగ్రిమెంట్ పూర్తి కాకుండా తనని పనిలో నుండి తీసేస్తే మేం గనక లీగల్గా ప్రొసీడ్ అయితే మీరు జైలుకు వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది, ఆ విషయం మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు అని అంటే ఒక్కసారిగా షాక్ అవుతాడు లక్ష్మీకాంత్. అప్పుడే ఏంటి బెదిరిస్తున్నారా అని అడిగితే, లేదు, నేను ఉన్నమాటే అంటున్నాను, ఈ సొసైటీలో దుగ్గిరాల కుటుంబానికి ఉన్న పలుకుబడి పరపతిల గురించి అందరికీ తెలుసు, నేను తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలియాల్సింది మీకు మాత్రమే అని అంటే, అప్పుడే లక్ష్మీకాంత్, క్షమించండి, అంత పని చేయొద్దు అని అంటే,
అయితే ఎందుకు మీరు ఇలా చేశారో ముందది చెప్పండి అని రాజు అడిగితే ఇక జరిగింది చెప్తాడు లక్ష్మీకాంత్. అప్పు కళ్యాణ్ అనామిక దగ్గరకు వెళ్ళి వాళ్ళ సక్సెస్ గురించి తనకి సవాల్ విసిరేసి వస్తారు కదా. ఆ తర్వాత అనామిక అసలు కళ్యాణ్ ఎవరి దగ్గర వర్క్ చేస్తున్నాడు ఏంటనేది ఎంక్వైరీ చేయించి లక్ష్మీకాంత్ని అయితే వచ్చి కలుస్తుంది. మీకు కావలసినంత డబ్బులు ఇస్తాను, తనని మీ దగ్గర నుంచి పనిలో నుంచి తీసేయండి, అలాగే మీ దగ్గరే కాదు ఇంకా ఎవరి దగ్గర అవకాశం లేకుండా చెయ్యండి. ఎట్టి పరిస్థితుల్లో తను ఎదగడానికి వీల్లేదని చెప్తుంది అనామిక. అసలే లక్ష్మీకాంత్ లక్ష్మికి విలువ ఎక్కువ ఇస్తాడు కాబట్టి మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసి కళ్యాణ్ని తన దగ్గర నుండి పనిలో నుండి తీసేస్తాడు. అప్పుడే ఆ విషయం రాజ్కైతే చెప్తాడు. అప్పుడే రాజ్, మీరు సరస్వతి పుత్రుడని బయట అందరూ అంటారు కదా, ఎప్పుడూ డబ్బుల గురించి తప్ప ఇంకేది ఆలోచించరా, మీకంటూ మానవత్వం అంటూ లేదా అని అడిగితే క్షమించండి ఇంకోసారి ఇలా జరగదు అని లక్ష్మీకాంత్ అంటే అప్పుడే రాజ్, ఇంకోసారి ఇలా జరగడానికి మీకు అవకాశం ఎవరిస్తారు, నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యే పరిస్థితి తెచ్చుకోకండి, బుద్ధిగా మీరే ఫోన్ చేసి కళ్యాణ్ని మళ్ళీ పనిలోకి తీసుకుంటున్నట్టుగా చెప్పండి అని చెప్తే సరే అంటారు లక్ష్మీకాంత్. ఇక అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.